శారీరక అవయవ లోపం కలిగిన వారిని దయతల్చి తమకు వచ్చిన సంపాదనతో అంతో ఇంతో ఇస్తే వాటిని తీసుకుని జీవనం సాగించాల్సిన హిజ్రాలు ఏకంగా జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు, హోటళ్లు, కూల్ డ్రింక్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్ల యజమానులపై మద్యం మత్తులో దౌర్జన్యం చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చివరకు పోలీస్ స్టేషన్కెక్కి హిజ్రాలు చేస్తున్న అరాచకాలపై కేసులు పెట్టే వరకు వచ్చింది. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో హిజ్రాల ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయి. వీరి పట్ల పోలీసులు చూసి చూడకపోవడంతో వారి దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోయింది. ప్రతి వారం బుధ, శుక్రవారాల్లో ప్రతి దుకాణం యజమాని 100 రూపాయలు ఇవ్వాలని రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిపై దౌర్జన్యం చేయడం, షాపులు ధ్వంసం చేయడం, యజమానులను గాయపరచడం పరిపాటిగా మారిందని యజమానులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పోరుమామిడిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న వెంకట్రామిరెడ్డి హిజ్రాకు 50 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదని చెప్పడంతో కాగుతున్న నూనెను వెంకట్రామిరెడ్డి వారి భార్యపై పోసింది. దీంతో వారికి తీవ్ర గాయాల పాలయ్యారు. చికెన్ అంగళ్ల దగ్గర డబ్బులు ఇవ్వలేదని రోడ్డుపైకి చికెన్ విసిరివేశారు. టెంకాయల వ్యాపారి నాగేశ్వరరావు 100 రూపాయలు ఇవ్వలేదని తన్ని టెంకాయలు బయటకు విసిరేశారు. తోపుడు బండ్ల వ్యాపారి గాజులు విసిరివేయడం, నూనె వ్యాపారుల అంబటి నూనెను కింద పడివేయడం, ఇలా బంగారు వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మలకతవ్వ దగ్గర సీతారాంపురం వెళ్లే దారిలో వాహనాలను అడ్డంగా నిలబడి బట్టలు విప్పి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే ఆ షాపు ముందు బట్టలు విప్పి గందరగోళం చేస్తున్నారు. వీరి అరాచకాలకు తట్టుకోలేక రఫీ, మాబు, నారాయణ, వెంకట్రామిరెడ్డి, నటరాజు, బాషా, సురేష్, సయ్యద్, మధు, మస్తాన్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాట్లాడటము, వృద్ధులను ప్రవర్తించడము, ఆడోళ్ళు ఉన్నా కానీ ఎట్టంట తిట్టడం, డబ్బులేమో ఇస్తాం వాళ్ళకు, కానీ వారానికి 3 సార్లు వస్తున్నారు సార్. ఇప్పుడు ఆడోళ్ళు ఉంటారు, కస్టమర్లు కూర్చొని ఉంటారు, వాళ్ళ ముందర ఎత్తి చూపించడము, మా మీద దౌర్జన్యానికి రావడము, మళ్ళీ ఏముంటే ఆ వస్తువులు తీసుకొని పోవడము పెద్ద సమస్య అయిపోయింది. మేము ఏదైనా నాయన మీకు ఇస్తున్నాం 50 ఇచ్చినా 100 కావాలి, 100 నుంచి తెచ్చేది 50 ఇచ్చాను పోలే. ఒట్టి బిత్తలు మొత్తం తిరుగుతూ ఉంది, పబ్లిక్ అందరు తింటున్నారు. మామూలు ఉంది కదా, ఆడల ముందర అట్లా తిరిగితే అట్లా అంటే నీళ్ళు చల్లితే ఆమె నూనె అది ఒకటి ఉంది లేకపోతే వాడు తాగున్నాడో ఏమో, వాడొక్కడే రోజు వచ్చుంటాడు. వాడొక్కడు కింద పడి మళ్ళీ నెట్ మీద పడింది, దాని మీద పడింటే దచ్చినట్టు అనుకో. 6 మంది వాళ్ళు, 6 మంది వచ్చింది ఒక్కడే. వారానికి 2 సార్లు వస్తారు, 2 సార్లు వస్తారు. పండగకు 50, 100 ఇవ్వాలంట. పండగ వారానికి 10 ఇస్తారు మామూలుగా. పండగ కదా అని ఎక్కువ ఇవ్వమంటే 50 ఇచ్చిన, 50 ఇస్తే 100 కావాలంటున్నాం. 100 ల్యానికి తెచ్చిస్తాం మనం. 100 లెక్కనే నూనె లెక్కకపోతే లంగా ఎత్తి చూపిస్తాం. లంగా ఎత్తి చూపడం ఏంది, ఒట్టి పిత్తలు ఆడ 50 మంది కూర్చుంటారు. 10 నిమిషాలు ఒట్టి పిత్తలు ఉంది.